ఒక నెల రోజులు ఖచ్చితంగా ఒక టైం కేటాయించుకొని, ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకొని, ఆ టయానికి అన్ని వదిలిపెట్టి ఆయనతో గడపడానికి కనిపెట్టి ప్రార్థించి, ఆ టయానికి ఎలా ఉన్నా సరే దేవుడు నిన్ను పిలుచుకుంటాడు, రా మాట్లాడాలి. మనం ఆయనకు ఒక సమయం ఇస్తే ఆయన మనం వదిలిపోయే దేవుడు కాదు. ఖచ్చితంగా ఆయన కోసం ఎదురు చూస్తున్న వారి దగ్గరికి వచ్చేవాడు. ఆయన కోరుకున్నదే కదా, మనతో ఉండాలని ఆశ, మనతో కూడా బ్రతకాలని, అంటే మనతో ఉండి మనం నడిపించాలని కోరిక. విడిపించి నడిపించడానికి వచ్చిన దేవుడు వారిలో కూడా నివసించాలని ఆయన తన కోరికను వ్యక్తపరిచిన దేవుడు అండి మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడిపించాను, నా పని అయిపోయింది. తప్పించాను, నా పని అయిపోయింది. రక్షించాను, నా పని అయిపోయింది. కాపాడాను, నా పని అయిపోయింది. అభివృద్ధి పరిచాను, నా పని అయిపోయింది అనుకునే దేవుడు కాదు. వారి అభివృద్ధిలో, వారి కష్టాల్లో, బాధలో, ఇరుకులో నేను వారితో కూడా ఉండాలని ఆశపడే మన మధ్యలోకి వచ్చిన దేవుడు, రావడానికి ఇష్టపడ్డ దేవుడు. అలా ఒక టయాన్ని మనం కేటాయించుకొని ప్రార్థన చేసుకోగలిగితే దానియేలులాగా మనము కూడా ఒక బలాన్ని ప్రదర్శించగలుగుతాం, ఒక ప్రత్యేకతను పొందుకుంటాం. మనం ఎక్కడ ఉన్నా సరే ఒక ఆధిక్యతలోకి మనకు వస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.